రేవంతన్ సారు సినిమా వాళ్ళకే సినిమా చూపిస్తాడు పోన్రి. నిన్న రేవంతన్ సార్ దగ్గరికి సినిమా సంబంధించిన నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలు వాళ్ళందరూ చర్చలకు వచ్చింది కదా. ఇక చర్చలల్లా సినిమాకు రేట్లు పెంచే విషయం, బెనిఫిట్ షోల విషయం వెనుకకు తీసుకోండి సారు అని దాని మళ్ళా పునరాలోచన చేయాలని వాళ్ళు అడిగితే కరాఖండిగా నేను అసెంబ్లీలో ఏమైతే మాట్లాడినో అదే మాటకు కట్టుబడి ఉంటున్నా. అసెంబ్లీ అంటే రాష్ట్ర ప్రజలకు దేవాలయంతో సమానం కాబట్టి దేవాలయంలో ఉండి నేను రాజ్యాంగబద్ధంగా పదవిలో ఉండి ఏ మాట అయితే మాట్లాడినో ఆ మాట కట్టుబడి ఉంటా. నేను అధికారంలో ఉన్న రోజులు బెనిఫిట్ షోలు వేసేది లేదు, టికెట్ల ధరలు పెంచేది లేదని కరాఖండే చెప్పిండులా. ఇంకో ముచ్చట కొత్త సాంప్రదాయానికి కూడా తెరదీసిండు. సినిమా పరిశ్రమల దగ్గర సెస్ వసూలు చేసి పొలగన్లు చదువుకునే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు ఆ సొమ్మును వాడాలని మంచి ఉపాయం చేసిండు. చూడాలి మరిగా సినిమా వాళ్ళు మరి సెస్ చేయడానికి ఒప్పుకుంటారో ఒప్పుకోరో చూద్దాం. మరి ఇతనైతే మంచి సాంప్రదాయం అన్నాడు. రేవంతన్ సారు సినిమా వాళ్ళకే సినిమా చూపిస్తాడు పోన్రి. నిన్న రేవంతన్ సార్ దగ్గరికి సినిమా సంబంధించిన నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలు వాళ్ళందరూ చర్చలకు వచ్చింది కదా. ఇక చర్చలల్లా సినిమాకు రేట్లు పెంచే విషయం, బెనిఫిట్ షోల విషయం వెనుకకు తీసుకోండి సారు అని దాని మళ్ళా పునరాలోచన చేయాలని వాళ్ళు అడిగితే కరాఖండిగా నేను అసెంబ్లీలో ఏమైతే మాట్లాడినో అదే మాటకు కట్టుబడి ఉంటున్నా. అసెంబ్లీ అంటే రాష్ట్ర ప్రజలకు దేవాలయంతో సమానం కాబట్టి దేవాలయంలో ఉండి నేను రాజ్యాంగబద్ధంగా పదవిలో ఉండి ఏ మాట అయితే మాట్లాడినో ఆ మాట కట్టుబడి ఉంటా. నేను అధికారంలో ఉన్న రోజులు బెనిఫిట్ షోలు వేసేది లేదు, టికెట్ల ధరలు పెంచేది లేదని కరాఖండే చెప్పిండులా. ఇంకో ముచ్చట కొత్త సాంప్రదాయానికి కూడా తెరదీసిండు. సినిమా పరిశ్రమల దగ్గర సెస్ వసూలు చేసి పొలగన్లు చదువుకునే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు ఆ సొమ్మును వాడాలని మంచి ఉపాయం చేసిండు. చూడాలి మరిగా సినిమా వాళ్ళు మరి సెస్ చేయడానికి ఒప్పుకుంటారో ఒప్పుకోరో చూద్దాం. మరి ఇతనైతే మంచి సాంప్రదాయం అన్న.